త్రిషా వ్యాఖ్యల వివాదంలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేపింది. కావేరీ ఆందోళన సభలో త్రిషా పేరుతో ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. సభలో భాగంగా కావేరీ నీళ్లు చేరాల్సిన చోటుకే చేరుతున్నాయని ఉదయనిధి మాట్లాడారు. దీనిపై టీవీకే నేతలు ఆందోళన చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం ఉదయనిధిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే తమ నేతను అరెస్టుపై డీఎంకే నేతల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధిని తరలిస్తున్న వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. భారీగా జనం గుమిగూడారు. భారీ బందోబస్తు నడుమ ఉదయనిధిని తంజావూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். இந்த அரஸ்ட் எப்படி பாக்குறீங்க? திமுக காலத்துக்கு முன்னாடி திரும்பவும் தாவேகா காலத்துல திமுக தலைவர் கைது செய்யப்பட்டிருக்காரு. தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது త్రిషా వ్యాఖ్యల వివాదంతో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ప్రస్తుతం తీవ్ర ఉధృతమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే తమిళనాడు మొత్తం కూడా నెలకొనిందని చెప్పాలి. కావేరీ జల వివాదం కాస్త పక్కకు పోయి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు ఏదైతే త్రిషాపై మాట్లాడిన వ్యవహారం కావచ్చు, దాని తర్వాత టీవీకే ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, ఈ మూడు అంశాల మీద కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే చెలరేగుతుంది. మొత్తం 9 సెక్షన్ల కింద తంజావూరు పిఎస్ లో కూడా కేసు నమోదైంది ఉదయనిధి స్టాలిన్ మీద. దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టులో ఓవైపు విచారణ జరుగుతుండగానే మధ్యాహ్నం 12 గంటల వరకు అరెస్టు చేయకూడదు అంటూ
కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసింది కానీ మాన్యువల్ గా ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ అధికారులకి ఎవరికి కూడా పేపర్లు ఏదైతే కూడా రాలేదు. సో అఫీషియల్ గా మాకు పేపర్ వస్తేనే మేము దాని మీద చర్యలు తీసుకుంటామనేటువంటి ఒక చిన్న కారణం ఒక చిన్న లాజిక్ తో ఉదయనిధి స్టాలిన్ ను ఏమాత్రం మొహమాటం లేకుండా తమిళనాడు ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసి ప్రస్తుతం కోవలం మీదుగా విల్లుపురం మీదుగా కూడా తంజావూరు తరలిస్తూ ఉన్నారు. తంజావూరుకి ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి కాన్వాయ్ లో వందలాది మంది పోలీసులు ఉన్న ఉదయనిధి స్టాలిన్ అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసి తరలించి తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతుంది. అయితే ఎక్కడికక్కడ కూడా ఉదయనిధి స్టాలిన్ వెళ్లేటువంటి వాహనాన్ని కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులకు వాహనాలకు మనకు స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది. చాలా స్పష్టంగా మొత్తాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డిఎంకే కార్యకర్తలు ఎక్కడికక్కడ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నటువంటి క్రమంలో ఆయా కార్యకర్తలని కూడా ఇప్పటి వరకు కూడా 160 మందిని వరకు కూడా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లో కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అందింది. అంటే పక్కాగా ఏదైతే నిన్న మాట్లాడినటువంటి చర్యలు పూర్తి స్థాయిలో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ప్రస్తుతం